నువ్వు శని వదిలించుకుందామని వచ్చిన వాడివి మళ్ళీ అమ్మాయిల వల్ల పడకుండా ఉండాలి. కానీ నువ్వు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ముసలావిడ వెనకాల ఉంది కదా అని చేయడం మానేసి పడుచమ్మాయి దగ్గరికి వెళ్ళామంటే కొత్త శని పట్టించుకుంటున్నావు. ఇప్పుడు వదిలిన శని వదలగా ఈ శని ఎప్పుడు వదలాలే? ఇదే మన ఆలోచన అంటే. ఆ చిత్తశుద్ధి లేనప్పుడు ఈ ప్రదక్షిణం దేనికంటే పని లేక ఈ ఆలోచనలు పోవాలి కదా. అది చెబుతున్నాడు. ఖచ్చితంగా దీంతో మనం సెలవు తీసుకుందాం. ఈ కపటత్వం అనేది మనస్సులో ఉండడానికి వీలేదు. మిథ్యాచారస్య ఉచ్యతే. మనస్సులో దొంగ ఆలోచనలు చేస్తున్నాడు, పైకి మాత్రం పవిత్రంగా కనపడుతున్నాడు అంటే అతను మిథ్యాచారి. మామూలుగా జపం చేయని వాడి కంటే పాపాత్ముడు అన్నాడు. ఎందుకంటే మామూలుగా జపం చేయని వాడిని మనం ఏం నమ్మం, వాడికి డబ్బులు అవి ఇయ్యం. ఇలాంటి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళని నమ్ముతాం, వాళ్ళ దగ్గర డబ్బులు పెడతాం, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తాం, వాళ్ళు మోసం చేస్తారు చివరికి. అందుకని వాళ్ళ పాల పడకండి, ఈ దొంగ గురువుల పాల పడకండి అంటున్నాడు కృష్ణుడు. దొంగ జపం చేసేవాడు ఎలా ఉంటాడంటే వాడు కళ్ళు ముయ్యడం మన్ని మాయలో పడేయడానికి, వాడు కళ్ళు తెరవడం వాడు మాయలో పడ్డానికి, మొత్తం మీద అంతేలే.